బ్రహ్మ అందరికీ కూడా పరాభావనామ సంవత్సరంలో అనుకున్నటువంటి కార్యక్రమాలు పూర్తి అవుతూ అప్పులు బాధలు లేకుండా ఎటువంటి అనారోగ్య వ్యక్తులు లేకుండా పరిపూర్ణమైనటువంటి మీ ధర్మమైన మనోవాంఛలను తీరాలని ఆ జగదాంబిక దుర్గీ కటాక్షం కలుగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అయితే ఈ ఉగాది నుంచి కూడా మన భారతదేశంలో జరిగేటువంటి మార్పులు ఏమిటి, అది రాజకీయంగా కానీ ఏమన్నా అలజడులు జరుగుతాయా, పెను ప్రమాదాలు ఏమన్నా పొంచి ఉన్నాయా, గ్రహణాలు ఏ నెలలో వస్తున్నాయి, అదేవిధంగా రైతులకు కానీ నిరుద్యోగులకు కానీ ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి కానీ ఏ విధమైన ఫలితాలు జరగబోతున్నాయి, ఈ పరాభావనామ సంవత్సరం రాజుస్థానం మంత్రిస్థానం అదేవిధంగా సైన్యాధిపతి ధాన్యాధిపతి రసాధిపతి మేఘాధిపతి నీరసాధిపతులు ఎవరు, వారి ఆ యొక్క పదవి వల్ల ప్రపంచంలో జరిగేటువంటి వింతలు ఏమన్నా ఈ సంవత్సరంలో చోటు చేసుకుంటున్నాయా అనేటువంటి విషయాన్ని క్లుప్తంగా మనం చర్చించుకున్నట్లయితే కనుక, ముందుగా పరిపాలించేటువంటి రాజస్థానాన్ని గురుడికి ఇవ్వడం, దీనివల్ల అనేకమైనటువంటి మార్పులు కేంద్రాల్లో జరగడం, కేంద్రము ఒక కఠినమైనటువంటి నిర్ణయాలను తీసుకోవడం, దీనివల్ల ప్రజల్లో నాయకుల మీద కాస్త అసంతృప్తి అనేటువంటిది ఏర్పడము, రాజకీయ విషయాల దగ్గరికి వచ్చేసరికి అత్యంత పెను మార్పులు సంభవించడము అనేటువంటివి ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. ఇక బొగ్గు, ముత్యం, పత్తి, నూనె అదేవిధంగా జొన్నలు వీటి యొక్క ధరలు కాస్త పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. పైగా రాజు గురుడవడం వల్ల జనాల్లో నాయకుల మీద అపనమ్మకం పెరగడం, ఉగ్రవాదులు అనేటువంటివి లేకుండా ప్రశాంతమైన జీవితం సాగటం. ఆగస్టు నుంచి నవంబర్ మధ్యలో మాత్రం కొన్ని అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు ఎక్కువగా జరిగేటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఇక మంత్రిస్థానానికి కుజుడు ఇవ్వడం, కుజుడు మంత్రిస్థానంతో ఉండడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా పరిపాలించేటువంటి వారు కానీ వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు కానీ విద్యార్థులకు కానీ కన్ఫ్యూజ్ మైండ్ అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఏది ఆలోచిద్దామన్నా సరైన నిర్ణయం తీసుకోలేక అవకతవకలకు అనేటువంటి గురవుతం జరుగుతుంది. పైగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయం పని పూర్తయ్యేంత వరకు కూడా నేను తప్పుడు నిర్ణయం తీసుకున్నాను అనేటువంటి ఆలోచనతోటే మీరు ఎతగసాగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక సైన్యాధిపతిగా చంద్రుడు ఉండడం వల్ల కొంతవరకు పప్పు దినుసులు అదేవిధంగా వ్యాపార సంస్థలు కూడా కాస్త తగ్గుముఖపడతాయి. వ్యాపారాలు జోరుగా జరిగేటువంటి అవకాశం కనిపించడం లేదు. వ్యాపారం ఎవరైనా సరే, ఏ వ్యాపారస్తులైనా సరే తన ఆర్థిక ప్రణాళిక అవకతవకలతోటే నడుస్తుంది తప్ప అధిక లాభాలు అనేటువంటి జరగవు. ద్రవ్యోల్బణం కాస్త కిందకు పడుతుంది. బంగారం వెండి ధరలు కూడా తగ్గేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. విందు వినోదాల్లో మాత్రం కాస్త ఇబ్బందులు కలుగుతూ వాతావరణం అంతా కూడా చికాకులతో కూడుకున్నటువంటి వాతావరణాలే ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా సైన్యాధిపతిగా శుక్రుడు సైన్యాధిపతిగా ఉండడం వల్ల భారత సైన్యానికి కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. కొత్త సైన్స్ పరంగా కొత్త వరవల్లోకి మనం రావడం, భారతదేశం అగ్రస్థానానికి వెళ్ళేటువంటి అవకాశం, ఇతర దేశాలు నివ్వెరపోయేలా, ఇతర దేశాలు భయపడేలా మన యొక్క భారత జట్టు కానీ అదేవిధంగా ఇతర రంగాల్లో కూడా సైన్స్ పరంగా కానీ టెక్నాలజీ పరంగా కానీ ఆటల పరంగా కానీ సాహిత్యపరంగా కానీ మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడేటువంటి అవకాశం ఏర్పడుతోంది. భారతదేశం వైపు ఇతర దేశాలు తొంగి చూస్తూ అవ్వేరిపోయేటువంటి అవకాశం ఏర్పడుతోంది. ఇక ఆర్ఘ్యాధిపతి చంద్రుడు అవుతూ ఉండడం వల్ల
అనారోగ్య సమస్యలు వెంటాడేటువంటి అవకాశం ఏర్పడుతోంది. పళ్ళ వ్యాపారస్తులకు మాత్రం కాస్త ఇబ్బందిదాయకంగా ఉంది. అధికమైనటువంటి ఎండలు గోచరించడం, వృద్ధులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండేటువంటి సూచనగా చెప్పవచ్చు. అంతేకాకుండా మేఘాధిపతి చంద్రుడు అవుతూ ఉండడం వల్ల సకాలంలో రావాల్సిన వర్షాలు వడగళ్ల వర్షాలుగా, రావలసినటువంటి ఋతుపవనాలు కాస్త ఆలస్యంగా రావడం, దీనివల్ల రైతు కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఏర్పడుతోంది. తగు భూసారము అనేటువంటి తగ్గడం, నీటి కొరత అనేటువంటిది కొంచెం ఏర్పడడం, ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, నీటికి సంబంధించిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవి ఆగిపోవడం అనేటువంటిది ఎక్కువగా గోచరిస్తుంది. రసాధిపతి సూర్యుడు అవుతూ ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య కానీ లేదా స్నేహబంధమైనటువంటి విషయాల్లో కానీ అవకతవకలు ఏర్పడుతున్నాయి. ఒకరి మీద ఒకరికి అపనమ్మకం అనేటువంటిది ఎక్కువ ఏర్పడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. మనుషుల మధ్య కల్మషం అనేటువంటిది జూలై నుంచి ప్రారంభమయ్యి నవంబర్ వరకు కూడా ఎవరిని పూర్తిగా నమ్మేటువంటి గోచరం ఎక్కడక్కడ గోచరించడం లేదు. ఇక నీరసాధిపతి గురుడు అవ్వడం వల్ల పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగేటువంటి వ్యవస్థ జరుగుతోంది. రైలు ప్రమాదం కూడా ఎక్కువగా జరిగేటువంటి ధోరణులు ఎక్కువగా కనబడుతున్నాయి. ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ గనుల్లో పనిచేసే వాళ్ళు కానీ, అదేవిధంగా చిన్న చిన్న వర్తకాలు పెట్టుకునేటువంటి వారు, అంటే రోడ్డు పక్కన టెంట్లు వేసి సామాగ్రి అమ్ముకునేటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పెను ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రమాదాలన్నీ కూడా గనుల్లో కానీ ఇక్కడ కానీ జరిగేటువంటి ప్రమాదాలు ఎక్కువ కూడా ఏప్రిల్ 18వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి జూలై 24 వరకు కూడా ఈ గనుల్లో కొన్ని ఇబ్బందులు కలగడం, ప్రభుత్వ శాఖల్లో కూడా అనూహ్యంగా బిల్డింగులు కూలడం కానీ కుంచుకుపోవడం అనేటువంటి వ్యవస్థ ఎక్కువగా గోచరిస్తుంది. ఇక ఈ సంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ మాసంలో కూడా గ్రహణాలు మన భారతదేశంలో కనిపించవు. ఈ పరాభావన సంవత్సరంలో 3 గ్రహణాలు మనకి గోచరిస్తున్నాయి. అందులో మొట్టమొదటిది ఆగస్టు 12వ తారీఖున సంపూర్ణ సూర్యగ్రహణం, 27వ తారీఖున చంద్రగ్రహణం, ఫిబ్రవరి 6, 2027లో సూర్యగ్రహణం గోచరిస్తోంది. ఈ 3 గ్రహాలు కూడా మన యొక్క భారతదేశంలో కనిపించవు కాబట్టి ఈ సంవత్సరం గ్రహణాలు లేవని మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఇక మూడాలు అనేటువంటివి గురుమూఢమి జూలై 15వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. ఈ మూఢమి చాలా తక్కువ రోజులే ఉంటుంది. దీనివల్ల ఎక్కడా కూడా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం లేదు. ఈ గురుమూఢమి శుక్రమూఢములు కూడా ఆగస్టు నెలలో జూలై నెలలోనే గోచరిస్తున్నాయి. ఈ ఆగస్ట్ జూలై ఈ 2 నెలల్లో కూడా మూడాలు అనేటువంటి చాలా తక్కువ ఏర్పడుతూ ఉండడం వల్ల వివాహాది శుభకార్యక్రమాలకి జూలై ఆగస్టు మంచి రోజులు కాదు అని మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క పంచాంగంలో ఇప్పటి వరకు మనం దేశ కాలమాన పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయనేది చర్చించుకున్నాం. వ్యక్తిగతమైన మీ యొక్క జాతకాలు మేషం నుంచి మొదలుపెట్టుకుని మీనరాశి వరకు కూడా ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో విశదీకరించి తెలుసుకుందాం. పరాభావన సంవత్సరంలో వృషభ రాశి వారి యొక్క రాశి ఫలితం ఏ విధంగా ఉండబోతోంది ఈ సంవత్సరం అంతా అనగా, వృషభ రాశి వారి యొక్క ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యాలు 5, అవమానాలు 4. ఈ యొక్క వృషభ రాశి వారు గురుడు 2, 3 స్థానాలందు శని లాభంలో ఉండడం వల్ల ముందు మీరు ఏదైతే రాదు, నా వల్ల కాదు అనుకున్నటువంటి పనులు ఆటంకాల్లో ఆగిపోయినవి ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసేస్తారు. అంతేకాకుండా ఆర్థికంగా కూడా కొంచెం నలిగేటువంటి అవకాశం ఉన్నా ఎవరో ఒకరు ఆ సమయానికి వచ్చి మీకు చేయూతివ్వడం, భగవన్ మానవ రూపంలో నన్ను ఆదుకుంటున్నాడు అనేటువంటి ఒక నమ్మకానికి రావడం జరుగుతూ ఉంటుంది. పైగా ఈ వృషభ రాశి వారు ధనాన్ని ఎక్కడ పెట్టాలి అనేటువంటి విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నప్పుడు సరైన మార్గం చూపించేటువంటి మీ పాత బంధాలు ఏవైతే ఉన్నాయో అవి పునరుద్ధీకరణ అవ్వడం, వాటి వల్ల మీరు ఒక స్థాయిలోకి రావడం అనేది ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. పైగా
వృషభ రాశిలో ఉన్నటువంటి వారు మీ మాట తీరును మార్చుకుంటారు. నలుగురితో ఏ విధంగా మాట్లాడాలి, నేను ఇలా ఉంటే నన్ను ఎవరు ఆదరించట్లేదు అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా గ్రహిస్తూ ఉంటారు. వచ్చేటువంటి ఆగస్టు నుంచి కూడా వీరికి కాస్త కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. రాజకీయ పరంగా కూడా జనాల్లో ఆదరణ పెరుగుతుంది. విద్యార్థులకి కాస్త జ్ఞాపకశక్తి తగ్గేటువంటి అవకాశమే గోచరిస్తుంది. పైగా మీరు చదువులో కంటే ఇతరితర రంగాల్లోనే మీ యొక్క ఆలోచన ధోరణి అంతా కూడా దాని మీదే కేటాయించడం జరుగుతూ ఉంటుంది. ఇక రాజకీయాల్లో కానీ, సినీ పరిశ్రమల్లో కానీ, సంగీత సాహిత్యాల్లో ఉన్న వారికి కాస్త ఊరట కలుగుతుందని చెప్పవచ్చు ప్రథమాంకంలో. ద్వితీయాంకంలో ఈ ప్రథమాంకం కంటే ద్వితీయాంకం అద్భుతంగానే ఉంటుంది. ప్రథమాంకంలో కొంచెం ప్రశ్నార్థకంగా ఉన్న ద్వితీయాంకంలో నిలబడేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. రైతుల విషయానికి వస్తే ప్రథమాంకంలో 2 పంటలు కూడా అక్కడికక్కడ పెట్టుబడి సరిపోతుంది. ద్వితీయాంకంలో మాత్రం మీరు లాభపడేటువంటి అవకాశం లభిస్తుంది. వ్యాపారం ప్రారంభం చేద్దామని కానీ, రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్లో కానీ ధనం వెచ్చించేటువంటి వాళ్ళు ద్వితీయాంకం అయినటువంటి ఆగస్టు తర్వాత మాత్రమే వెచ్చించండి, కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. ఇక బంగారు ఆభరణాల కొనుగోలు, స్థిరాస్తులు కొనుగోలు అనేటువంటివి ప్రథమాంకంలో మాత్రం, అంటే జూలై వరకు కూడా మీరు కొన్నవే ఆస్తులుగా చెప్పవచ్చు. ద్వితీయాంకంలో కొన్నటువంటి ఏది కూడా మీరు నిలబెట్టుకునేటువంటి అవకాశం గోచరించడం లేదు. పైగా ఈ వృషభ రాశి వారికి మీ యొక్క స్థితిగతులను చూసి ఏడ్చేటువంటి నరఘోష ప్రభావం ఎక్కువగా ఏర్పడుతోంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పవచ్చు. ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి వారు ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ప్రథమాంకంలో ప్రతిరోజు కూడా ఏదో ఒక విసుగుతో కూడుకున్న అనారోగ్యం అనేది జరుగుతూ ఉంటుంది. ద్వితీయాంకంలో మాత్రమే కలిసి వస్తుంది. తాత ముత్తాత నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది ప్రథమాంకంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు. ద్వితీయాంకమైనటువంటి అక్టోబర్ తర్వాత నుంచి కూడా మీకు స్థిరాస్తులు కానీ, తాత ముత్తాతలు లభించేటువంటి ఆస్తులు కానీ, ఆర్థికంగా కానీ నిలబడేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. పైగా ఈ వృషభ రాశిలో వారు అందరూ కూడా మిమ్మల్ని వేలెత్తి చూపించేటువంటి పరిస్థితిలో ఉంటారు. కాబట్టి మీ మాట తీరు మార్చుకోవాలని మీరు స్వయం కృప అపరాధాన్ని తెలుసుకుని మీ విధి విధానాలను మార్చుకుంటూ ఉంటారు. ఎప్పుడూ చూడనటువంటి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాలు దర్శించడం అనేది వృషభరాశి వారు చేస్తారు. పైగా వృషభరాశి వారు నమ్మి మోసపోయేటువంటి అవకాశాలు ద్వితీయాంకంలో ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి ద్వితీయాంకంలో చాలా జాగ్రత్తగా ఉండండి. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మన మిత్రులు కాదు, అలా అని చెప్పి మనల్ని ఈర్షించే వాళ్ళు మన శత్రువులు కూడా కాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ద్వితీయాంకంలో మిమ్మల్ని నమ్మించి మోసం చేసి షూరిటీలు పెట్టించుకుని ఐపీలు పెట్టి ఆ యొక్క భారం అంతా కూడా మీ మీద వేసేటువంటివే ఎక్కువగా గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ వృషభరాశి వారు ఇతరులు నమ్మేటువంటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొత్త స్నేహితులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నమ్మద్దు. పాత స్నేహితులు పునరుద్ధరీకరణ అయితే మాత్రం వాటిని కొనసాగిస్తూ ఉండండి. అద్భుతంగా కలిసి వస్తుంది. పైగా ఈ వృషభ రాశి వారు ఈ నెలంతా కూడాను మీరు మీ యొక్క ఆలోచన ధోరణి మార్చుకుంటూ ఉండండి. మీ విధి విధానాల్లో ఎప్పుడూ కూడా మీ పాత విడిచిపెట్టినటువంటి స్నేహితుల వల్లే మీరు లాభపడేటువంటి అవకాశంగా చెప్పవచ్చు. పైగా ఈ వృషభ రాశి వారు ప్రతి నిత్యము కూడా వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం చాలా మంచిది. చందనాన్ని ధరించండి. తులసి మాలని కనుక మెల్లో వేసుకుంటూ ఉండడం వల్ల వృషభరాశి వారికి అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు.